ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాకు శక్తినిచ్చి నడిపించును. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు తెలియజేస్తున్నా. మరి జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మేము తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాకోబు పత్రిక 17వ వచనము 4వ అధ్యాయములో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 17వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యాంశము మేలు చేయుట మరువవద్దు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నా. మేలు చేయుట అనేది దైవ చిత్తం, కీడు చేయుట అనేది మానవ స్వభావం. దేవుని యొక్క వాక్యములో మనం హెచ్చరిక చేస్తున్నటువంటి మాటలు, ఎవరు ఏ అవసరతలో ఉంటే ఆ అవసరతలో వారికి మేలు చేయాలి. ఇది దైవ చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. కీడు చేసేవానికి కూడా మేలు చేయమని దేవుని యొక్క ఉద్దేశం, తలంపు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి స్వస్థత కార్యం చేస్తున్నాడు. ఈ స్వస్థత కార్యం చేస్తున్నప్పుడు విశ్రాంతి దినాన్న
స్వస్థత చేయకూడదు అని ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు చక్కటి ఉపమానాన్ని ఆయన తెలియచేస్తా ఉన్నారు. మత్తయి సువార్త 12:9 ఆయన అక్కడ నుండి వెళ్లి వారి వారి సమాజ మందిరాల్లో ప్రవేశించినప్పుడు ఊచ చేయగలవాడు ఒకడు కనబడెను. 10వ వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగారు. మానవ తత్వము, మానవ జీవితము ఎలాగుంటుంది అని ఆలోచన చేస్తే వాడు మేలు చేయడు, మేలు చేసే వారిని మేలు చేయనివారు. కానీ దైవ చిత్తము కీడు చేసిన వారికి కూడా మేలు చేయమని దేవుని యొక్క ఉద్దేశం. ఊచకాలు చేతులు గలగని వారిని స్వస్థపరిచే సమయంలో విశ్రాంతి దినాన్న స్వస్థపరచుట న్యాయమా అని ఒక ప్రశ్న ప్రభువును వేస్తూ ఉన్నట్లుగా ఈ వాక్యములో మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో 11వ ప్రభు ఆయన చెబుతున్న జవాబు, అందుకు ఆయన మీలో ఏ మనుష్యునికైనా ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినప్పుడు దానిని పైకి పట్టుకుని లేపడా? మీకెవరికైనా ఏదైనా ఒక గొర్రె పిల్ల ఉంది, విశ్రాంతి దినం ఏదైనా గోతిలో పడింది, గుంటలో పడింది, దాన్ని పైకి లేవనెత్తారా అని యేసు ప్రభు వారికి మరి ఈ యొక్క ప్రశ్న ఇస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం. అందుకనే 12వ చూస్తే గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే. ఏటండి, విశ్రాంతి దినము అయినప్పటికీ కూడా ధర్మము చేయుట మంచిది. కాబట్టి ఒక వ్యక్తికి లేక ఒక జీవికి అపకారం కలుగుతుందన్నప్పుడు ఆ అపకారము నుండి తప్పించి ఉపకారం చేయుట, ఆ మేలు అనే కార్యం మంచిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ 12వ ప్రభు అంటాడు, ఆ ఊచ చెయ్యగలిగినటువంటి వానితో ఆయన నీ చెయ్యి చాపు. అతడు చెయ్యి చాపినప్పుడట రెండవ దాని వలె అది బాగుపడెను అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి విశ్రాంతి దినము అని ఆయన స్వస్థపరచకపోతే తన జీవిత కాలం అంతా ఊచ చెయ్యగలిగిన వ్యక్తిగా తాను డిజేబుల్డ్గా మిగిలిపోయేవాడే. కానీ ప్రభు ఒక స్వస్థత కార్యం చేయటానికి విశ్రాంతి దినము కన్నా స్వస్థత కార్యం గొప్పదని చెప్తున్నాడు. మరొక చోట అంటాడు, విశ్రాంతి దినానికి ప్రభు ఎక్కడ ఉన్నాడు? దేవాలయం కంటే గొప్పవాడు. అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మేలు చేయి, అలాగూ చేయకపోతే నీకు పాపము కలుగుతున్నది. దైవవాక్యాన్ని లూకా సువార్త 6వ27 చూస్తా ఉన్నప్పుడు, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, ప్రభు యొక్క వాక్యం అంటుంది, వింటున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఆయన అంటూ ఉన్నాడు, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మొదటి మాట అంటాడు, మీ శత్రువులను ప్రేమించండి. మనం శత్రువులను కాదు, మన స్నేహితులనే ప్రేమించలేకపోతున్నాం. ఇంకా శత్రువులను ఎక్కడ ప్రేమిస్తాం? కానీ ప్రభు అంటూ ఉన్నాడు, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి. అది దైవత్వం. రెండవ మాట ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడి. ఎవరైతే మనలను మన దగ్గర తిని త్రాగి మేలు పొందుకొని, ఎవరైతే తిరుగుబాటు చేసి కష్టాలు కలుగు చేసి నష్టాలు చేస్తారో అటువంటి వారు అందరూ ద్వేషించి వారి కొరకు మీరు ఏం చేయాలి? మేలు చేయాలి. 6వ28 దేవుని వాక్యం అంటుంది, మిమ్మల్ని శపించినటువంటి వారిని మీరు దీవించండి. ఇవి మనుషునికి సాధ్యమా? మనుషునికి సాధ్యము కాదు. ఎప్పుడు దొరుకుతాడో రివెంజ్ తీర్చుకుందాం అని కనిపెడుతూ ఉంటాం. కానీ దైవత్వంలో ప్రేమ క్షమాపణ
ఆయన చూపెడుతూ ఆయన 3 మాటలు అంటాడు. ఒకటి, శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి. ఎంత గొప్ప మనసు మన ప్రభువుది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనములో, దేవుడు ఆయనకు తోడయ్యుండెరు గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడుచున్న వారు అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండేను. దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుట మేలు చేయొచ్చు, సంచరించుచు ఉండేను అని దేవుని యొక్క వాక్యం. దేవుడు ఆయనకు తోడయ్యున్నాడట. కాబట్టి ఆయన ఏ విధంగా మేలు చేస్తున్నాడంటే, అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు ఆయన సంచరించుచు ఉండేను అని దేవుని యొక్క వాక్యము. ప్రియులారా, ముగింపుగా మరి యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు అపవాది సంబంధి. మేలు చేయువాడు ఎవరి సంబంధి అండి? అవునండి, థ్యాంక్ యూ. దేవుని సంబంధి మేలు చేస్తాడు. దేవుని యొక్క సంబంధి ఏం చేస్తాడు అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, శపించి వారిని దీవిస్తాడు, శత్రువులను ప్రేమిస్తాడు, ఎవరైతే ద్వేషిస్తారో వారికి మేలు చేస్తారు. అందుకని దైవవాక్యం, కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. దేవుడు ప్రేమ అయ్యున్నాడు. ఆయన్ను కలిగినటువంటి మనము కూడా ఆయన పవిత్ర ప్రేమ కార్యాలు, ఎవరు ఏ ఆపద అవసరతలో ఉంటే ఆ ప్రభు యొక్క కార్యాలు మనం కూడా చేసి, మనం మేలు చేయటమే కాదు, ఆ మేలు చేయటం ద్వారా ప్రభు మనకు మేలు చేస్తారు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మేలుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మేలు చేయుట యందు విసుగవద్దు అని వాక్యం సెలవిస్తున్నాను. కాబట్టి నాయన, ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ద్వేషిస్తారో, ఎవరైతే శత్రువులుగా ఉంటారో వారికి మేలు చేయాలి అని తండ్రి ఉదయకాలం మాకు మీరు నేర్పించారు. అలాగే అనారోగ్యాలతో ఉన్నవారు, ఆపరేషన్ చేయించుకున్న హాస్పిటల్లో ఉన్నవారు స్వస్థత కలుగు చేయండి, రక్షణ కలుగు చేయండి. అలాగే తండ్రి, రేపు ఆదివారం నాయన గ్రూప్స్ నాయన మెయిన్ రాసే బిడ్డలందరికీ నాయన క్షేమము విజయము కలుగు చేయండి. డిఎస్సిలో నాయన రాయబోయే బిడ్డలకు జయము కలుగు చేయండి. అలాగనే ప్రభు గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే చల్లటి వాతావరణం కలుగు చేయండి. వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవన బిడ్డలకు తోడుగుండండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.